హాయ్ ఎవ్రీవన్, మనం గత వీడియోలో అంకగణితానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, అంకగణితంలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి, ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం. అదేవిధంగా నిష్పత్తి అంటే ఏమిటి, నిష్పత్తిలో గత డిఎస్సిలోను గత టెట్లో వచ్చినటువంటి నిష్పత్తిలో ఎటువంటి లెక్కలు వచ్చినాయని కూడా మనము చాలా ఈజీ మెథడ్గా అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు అనుగుణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సరే, ఈరోజు మనం ఈ వీడియోలో అనుపాతం అంటే ఏమి, సో మనకు అనుపాతంలో ఎటువంటి కాన్సెప్ట్లు వస్తాయంటే అనుపాతం అంటే ఏమిటి, సో అనుపాతంలో ఏకవస్థ మార్గ పద్ధతి నేర్చుకుంటాం. 5వ తరగతిలో వస్తుంది మరియు 6వ తరగతిలో వస్తుంది. సో అదేవిధంగా అనులోమానుపాతము, విలోమానుపాతము, మిశ్రమానుపాతం, ఈ 4 కాన్సెప్ట్లకి సంబంధించి మనం ఒకే ఒక చిన్న ట్రిక్ నేర్చుకుంటే మనకు ఈ 4 లెక్కలు, ఏకవస్తు మార్గ పద్ధతి అయితేనేమి, అది అనులోమానుపాతం అయితేనేమి, విలోమానుపాతం అయితేనేమి, మిశ్రమానుపాతం అయితేనేమి, ఏదైనా ఏది ఇచ్చినా మనం చేసే మెథడ్ ఒకటే, తక్కువ బై ఎక్కువ లేదా ఎక్కువ బై తక్కువ. ఇది ఒక చిన్న టెక్నిక్ తెలిస్తే మనకు ఏ లెక్క ఇచ్చినా మనం చేయడానికి చాలా సిద్ధంగా ఉంటాం. ఓకే, సరే, ఈ అనుపాతం కంటే అనులోమానుపాతమా, విలోమానుపాతం కానీ, మిశ్రమానుపాతము, ఏకవస్తు మార్గ పద్ధతిలో గతంలో వచ్చిన డిఎస్లో కానీ మరియు గత టెట్లో వచ్చిన లెక్కలను ఒక్కసారి మనము పరిశీలిద్దాం. ఆ చిన్న టెక్నిక్ కానీ మనం తెలుసుకుంటే చాలా ఈజీగా మనం ఈ కాన్సెప్ట్ నుంచి మనము ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సరే, ఒక ఫస్ట్ ప్రశ్న చూద్దాం. 6 సభ్యులు గల కుటుంబానికి 30 కిలోగ్రాముల బియ్యము అవసరము. సభ్యుల సంఖ్య 16కు పెరిగిన ఎన్ని కిలోగ్రాముల బియ్యము అవసరమవుతుంది అన్నాడు. ఒకసారి క్వశ్చన్ చదవండి. సో 6 సభ్యులు, క్వశ్చన్ ఒకసారి మనం బాగా చదివి క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు. 6 సభ్యులు ఉన్నారంట ఆ కుటుంబంలో. 6 సభ్యులు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఎంత బియ్యం కావాలి? 30 కేజీల బియ్యం కావాలి. ఇక్కడ 6 మంది ఉన్నారు. సో ఓకేనా, 6 ఉన్నప్పుడు ఆ ఒక నెలకి వాళ్ళకి ఎంత బియ్యం కావాలి? 30 కిలోగ్రాములు అంటే 30 కేజీల బియ్యం అవసరం. ఇప్పుడు సభ్యుల సంఖ్య ఎంతకు పెరిగారు? 16కు పెరిగారు. సభ్యుల సంఖ్య 16కు పెరిగినప్పుడు ఎన్ని కేజీల బియ్యం అవసరం అవుతుంది అన్నాడు. ఈ ప్రశ్న మనకు డిఎస్సి 2018లో అడిగిన బిట్టి ఎస్జిటి వాళ్ళకి. సో చూడండి ఒకసారి బాగా, 6 మంది ఉన్నప్పుడే 30 కేజీల బియ్యం అవసరం. ఇప్పుడు 16 మంది ఉన్నప్పుడు బియ్యము పెరుగుతుందా తగ్గుతుందా? ఎస్, 6 మంది ఉన్నప్పుడు 30 కేజీలు ఉన్నప్పుడు 16 మంది ఉన్నప్పుడు బియ్యం అనేది ఎక్కువ అవసరం అవుతుంది. సో అప్పుడు ఎక్కువ పెరుగుతుంది, బియ్యం అనేది పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ 16/6 × 5. సరే, ఆ 30 ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా, ఎక్కువ అంటే 6 మంది ఉన్నప్పుడే 30 కేజీల అవసరము. 16 మంది ఉన్నప్పుడు ఎంతమంది అవసరము అంటే చూడండి, 6 మంది ఉన్నప్పుడు 30 కేజీలు అవసరమైనప్పుడు 16 మంది ఉన్నప్పుడు 30 కేజీల కన్నా బియ్యము పెరుగుతుంది కదా, తినడం కదా పెరుగుతుంది. కాబట్టి పెరుగుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ, దాన్ని అలాగే ఇక్కడ రాసుకుంటాం. 6 1 6 5. సో 16 × 5 80 కేజీల. సో అంటే 16 మంది సభ్యులు ఉన్నప్పుడు ఎన్ని కేజీల బియ్యం ఎంత అవసరము? 80 కేజీల బియ్యము అవసరము. చూడు ఎంత చిన్న ట్రిక్ అంటే ఈ ట్రిక్, ఇది ఎక్కువ బై తక్కువ, తక్కువ బై ఎక్కువ అనేది మనం ఆ ప్రశ్నకు ఆ సందర్భాన్ని బట్టి మనం వేసుకోవాలి. సో అది మనకు విలోమానుపాతం వచ్చినప్పుడు ఎలా వస్తుందని కూడా చూద్దాం. సరే, ఇది 2018 డిఎస్లో వచ్చిన ప్రశ్న. చూడు ఎంత సింపుల్గా ఉందో, ఎంత చిన్న టెక్నిక్తో మనం వేయచ్చు. నెక్స్ట్ డిఎస్సి 2018లోనే మనకు ఆన్లైన్ సెక్షన్ కాబట్టి ఒక 4-5 లెక్కలు రావడం జరిగింది. సరే, ఇంకొక లెక్క చూద్దాం. ఒక లారీ 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 2 లీటర్ల పెట్రోల్ అవసరము ఉంది. అది 1/4 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరము ప్రయాణించగలదు అని అడిగాడు. చూడండి, 2 లీటర్ల పెట్రోల్ ఉన్నప్పుడు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? 15 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 2 లీటర్ల పెట్రోల్తో అది 15 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది? 10 1/4. సో 10 1/4 లీటర్లు అంటే 10 లీటర్ల 250 మిల్లీమీటర్లు అనమాట. సో అప్పుడు అది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అడిగాడు. ఓకేనా, సరే చూడండి, దీన్ని మిశ్రమ భిన్నంగా కొంచెం మార్చుకుందాం. ఇది మిశ్రమ భిన్నంగా ఉంది, దీన్ని మనం అపక్రమ భిన్నంగా మార్చుకుంటే 4 × 10
40 + 1 41 అంటే 41/4 ఓకేనా. సో ఇప్పుడు ఇది 2 లీటర్ల కానీ ఇది 41/4 లీటర్ అంటే 10 లీటర్లు ఎక్కువే కదా. అంటే 2 లీటర్లు కొన్నప్పుడే 15 కిలోమీటర్లు ప్రయాణించిందంటే ఈ 10 లీటర్ల 1/4 లీటర్ల కంటే 10 1/4 లీటర్లకి ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించింది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 15. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ 4 కిందకి పోతుంది అంటే 41 × 15/8. సో మనకు 41 × 15 ఎలా వస్తుంది, 5 5 4 20 41. సో 5 1 6 దట్ ఈక్వల్ టు 615/8 కిలోమీటర్స్. దీన్ని మనము మిశ్రమ భిన్నంగా ఎలా మార్చుకోవాలి మీకు తెలుసు. ఒక అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా ఎలా మారుస్తామంటే మళ్ళీ చెప్తాను చూడండి. 8 6 1 5 హౌ మెనీ టైమ్స్, ఇక్కడ 61 ఎన్నిసార్లు పోతుంది, 7 సార్లు. సో 56. సో 56 అంటే 50, ఇక్కడ 5. సో 55 అంటే ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది, 6. 48. సో 48 అంటే మనకి ఇక్కడ ఒక 2 అదొక 7. సో దీన్ని ఏమంటాము, రిమైండర్ అంటాము, దీన్ని కోషెంట్ అంటాము, దీన్ని మనము డివిడెంట్ అంటాము, దీన్ని మనము డివైజర్ అంటాం. సో ఎలా రాస్తాము, అపక్రమ భిన్నాన్ని మనం ఒక మిశ్రమ భిన్నంగా ఎలా రాస్తామంటే చూడండి. సో దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ కింద డివైజర్ అలాగే రాస్తాం, ఇక్కడ కోషెంట్ రాస్తాం, ఇక్కడ రిమైండర్ రాస్తాం. అర్థమవుతుందా. సో మనకి ఇక్కడ చూస్తే దట్ ఈక్వల్ టు ఎలా వస్తుంది, డివైజర్ 8 అలాగే రాస్తాము. సో రిమైండర్ ఎంత వచ్చింది, 7, అది ఇక్కడ రాస్తాము. కోషెంట్ ఎంత వచ్చింది, 76, ఇక్కడ రాస్తాం. అంటే 10 లీటర్ల 1/4 లీటర్లు అంటే 10 1/4 లీటర్ల పెట్రోల్కి ఎన్ని కిలోమీటర్లు పోవచ్చు అంటే 76 7/8 కిలోమీటర్స్ పోవచ్చు. చాలా సింపుల్, అంటే ఎక్కువ బై తక్కువ మెథడ్లోనే మనం చాలా సింపుల్గా చేస్తాం. అంటే ఈ ప్రశ్న వాడు ఈ విధంగా ఇచ్చాడు, నెంబర్స్ ఇచ్చాడంటే మనకు ఏమర్థము అంటే నీకు భిన్నాల యొక్క కాన్సెప్ట్ వచ్చా రాదని కూడా టెస్ట్ చేస్తున్నాడు. సో దట్ ఈజ్ అప్లికేషన్లో ఒక అప్లికేషన్లో అడుగుతూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ మరొక లెక్క చూద్దాం. తెలంగాణ టెట్లో అడిగిన లెక్క చూద్దాం ఒకసారి. తెలంగాణ టెట్లో అడిగిన లెక్క 8 మీటర్ల ఎత్తుగల ఒక స్తంభం, 8 మీటర్ల ఎత్తుగల ఒక స్తంభము 10 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిచింది. అదే సమయంలో అవే పరిస్థితుల వద్ద ఒక చెట్టు 40 మీటర్ల నీడను ఏర్పరిస్తే ఆ చెట్టు ఎత్తు ఎంత అన్నాడు. చూడండి. సో ఒక చెట్టు ఉంది, ఒక స్తంభం ఉంది. ఆ స్తంభం యొక్క ఎత్తు చూద్దాం. ఆ స్తంభం యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడు, 8 మీటర్లు ఎత్తు ఉన్నప్పుడు ఎంత నీడని ఏర్పరుస్తూ ఉంది, 10 మీటర్ల నీడని ఏర్పరుస్తూ ఉంది. 8 మీటర్లు ఎత్తుంది ఒక స్తంభము, ఆ స్తంభము 10 మీటర్ల నీడని ఏర్పరుస్తుంది. అదే సమయంలో అదే పరిస్థితుల వద్ద ఒక చెట్టు 40 మీటర్ల నీడని ఏర్పరుస్తూ ఉంది. అయితే చెట్టు యొక్క పొడవు ఎంత అని అడిగాడు. ఒకసారి గమనించండి. 10 మీటర్ల నీడని ఏర్పరుస్తూ ఉంది, అప్పుడు ఆ స్తంభం ఎత్తు 8 మీటర్లు ఉంది. అదే నీడ ఎన్ని మీటర్లు పెరుగుతూ ఉంది, 40 మీటర్స్ పెరిగింది. అంటే ఈ 40 మీటర్స్ నీడ అనేది ఈ ఎత్తు అంటే 8 మీటర్ల కన్నా పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుంది. అంటే 8 మీటర్ల కన్నా ఎక్కువ ఉండాలి. కాబట్టి ఎక్కువ బై తక్కువ 40/10 ఇన్ రిమైనింగ్ పార్ట్ ఇక్కడ రాస్తాం. ఈ 0కి 0 క్యాన్సిల్, 4 × 8 32 మీటర్స్. సో మనకు ఆ చెట్టు యొక్క ఎత్తు ఎంత వస్తుంది, 32 మీటర్లు. ఇది చాలా చిన్న ట్రిక్, అంటే డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్. ఇది మనకి 8th క్లాస్లో స్వరూప త్రిభుజాలకు సంబంధించిన లెక్క. అర్థమవుతుందా. ఇది మనకు స్వరూప త్రిభుజాల ఆధారంగా కూడా చేయొచ్చు. మనకు అంత పెద్ద అవసరం లేదు, మనకు చాలా ఎక్కువ బై తక్కువ మెథడ్లో ఈ చిన్న ట్రిక్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది తెలంగాణ టెట్ 2016లో అడిగిన ప్రశ్న ఇది. నెక్స్ట్ ప్రశ్న, ఒకే పరిమాణం గల 65 టీ ప్యాకెట్స్ వెల 2600 రూపాయలు అయినా అదే పరిమాణం గల అటువంటి 75 టీ ప్యాకెట్స్ వెల ఎంత అని అడిగాడు. ఒకసారి క్వశ్చన్ బాగా చదవండి. సో ఏమిచ్చాడు, ఒకే పరిమాణం గల 65 టీ ప్యాకెట్స్, టీ ప్యాకెట్స్ వెల ఎంతంట, 2600 అంట. అదే పరిమాణము గల అటువంటి 75 టీ ప్యాకెట్స్ వెల ఎంత అని అడిగాడు.
చూడండి బాగా. సో 65 టీ ప్యాకెట్స్ వెల 2600 అయితే 75 టీ ప్యాకెట్స్ వెల అంటే రేటు పెరుగుతుంది కదా. అంటే ఇప్పుడు ఒక పెన్ను వాల్యూ 10 రూపాయలు అయితే 2 పెన్నులు ఎంత 20, అంటే పెన్నుల సంఖ్య పెరిగే కొద్దీ రేటు కూడా పెరుగుతుంది. అదేవిధంగా 65 టీ ప్యాకెట్స్ కొన్నప్పుడు నాకు 2600 అయింది. అదే నేను 75 టీ ప్యాకెట్స్ కొంటే రేటు పెరుగుతుందా తగ్గుతుందా? ఎస్, పెరుగుతుంది. కాబట్టి పెరుగుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ 75/65 ఇంటూ 2600. ఓకేనా. 5 టేబుల్లో ఇది 15 టైమ్స్ పోతే ఇది 13 టైమ్స్ పోతుంది. 13 ఒకట్ల 13 రెండుల, ఈ 2 సున్నాలు. సో 15 ఇంటూ 2 30, ఆ 2 సున్నాలు అలాగే రాసుకుంటాం. సో ఎంత వచ్చింది? సో 75 టీ ప్యాకెట్స్ వెల ఎంత? 3000 రూపాయలు. చూడు ఎంత సింపుల్ ట్రిక్స్తో మనకు అంటే ఎక్కువ బై తక్కువ మెథడ్తోనే మనకు ఈ లెక్కలన్నీ చేయడం జరుగుతుంది. సో ఇదే లెక్కలతో పాటు మనకు అంటే శాతాలకు సంబంధించిన కూడా ఇదే మెథడ్. ఏది? ఎక్కువ బై తక్కువే మనకు శాతాలకు సంబంధించి కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు విలోమానుపాతానికి సంబంధించిన లెక్క ఒకటి చూద్దాం. ఇస్తే అంటే అది కూడా అంతే, ఇదే తక్కువ బై ఎక్కువ మెథడ్. చూడండి, 36 మంది కూలీలు ఒక గోడను 12 రోజుల్లో కట్టగలరు. అయినా అదే గోడను 16 మంది కూలీలు ఎన్ని రోజుల్లో కట్టగలరు అన్నాడు. చూడు, క్వశ్చన్ బాగా చదవండి. కూలీలు 36 మంది. సో 36 మంది కూలీలు ఆ గోడను ఎన్ని రోజుల్లో కట్టగలరు? 12 రోజుల్లో కట్టగలరు. ఓకేనా. సో ఇప్పుడు అదే గోడను 16 మందే ఉన్నారు. 16 మందే ఉన్నప్పుడు ఆ గోడను ఎన్ని రోజుల్లో కడతారన్నాడు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. నేనేం చెప్తున్నాను? డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్. చూడండి, 36 మంది ఉన్నప్పుడు ఆ గోడ ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది? 12 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోలేదు, పనికి సంబంధించిన లెక్క. ఇప్పుడు చూడు, స్ట్రెంత్ పెరిగితే అంటే 30 మంది ఉంటే ఒక పని చాలా ఫాస్ట్గా అవుతుంది. అదే 30 మంది లేకుండా 10 మందే ఉంటే పనిది తక్కువ అవుతుంది. అంటే 30 మంది ఉన్నప్పుడు ఒక పని 5 రోజులు అయిపోయింది, కానీ రోజు పనికి 10 మందే వస్తున్నారు. అప్పుడు రోజుల సంఖ్య అనేది పెరుగుతుంది. అంటే చూడండి, 36 మంది ఉన్నారు కాబట్టి 12 రోజుల్లో అయింది వర్క్. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 16 మందే వస్తున్నారు, 20 మంది నిలిచిపోయారు. 16 మందే వచ్చినప్పుడు ఎన్ని రోజుల్లో పని అవుతుంది అని అడుగుతా ఉన్నాడు. చూడండి, అంటే ఈ 10 రోజుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? ఎస్, పెరుగుతుంది. చూడు, 36 మంది ఉన్నారు కాబట్టి అది 12 రోజుల్లో కంప్లీట్ అయిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ 16 మందే కదా వస్తూ ఉన్నది, కాబట్టి రోజుల సంఖ్య ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ బై పెరుగుతుంది, కాబట్టి రోజుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 12. ఓకేనా. సో మనకు 4వ ఎక్కంతో ఇది 3 సార్లు పోతే 4వ ఎక్కంతో ఇది 4 సార్లు పోతుంది. 4 ఒకట్ల 4 9ల, సో 9 3ల 27 రోజులు పడుతుంది. అంటే 16 మందే కూలీలు ఉన్నప్పుడు ఆ గోడను కట్టడానికి రోజుల సంఖ్య ఎన్ని రోజులు పడుతుంది? 27 రోజుల సమయం పడుతుంది. ఓకే, క్లియర్. ఇది మనకు విలోమానుపాతానికి సంబంధించిన లెక్క. అంటే నేనేం చెప్తున్నా, ఇక్కడ మనకు అనులోమానుపాతమా విలోమానుపాతం అనేది మనకు సంబంధం లేదు. ఇట్స్ క్లియర్. ఏమి? డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఎక్కువ బై తక్కువ మెథడ్లో వేసేస్తాం. సరే, చూడండి, నెక్స్ట్ ఇలాంటి లెక్క ఒకటి చూద్దాం. ఇంకొకటి, ఒక ట్యాంకుని నింపుటకు 6 కుళాయిలకు 1 గంట 20 నిమిషాల సమయం పడుతుంది. అదే కుళాయిలు 5 మాత్రమే వదిలిన ఆ ట్యాంకు ఎంత కాలములో నిండును? చూడండి, 6 కుళాయిలు నింపినప్పుడు 6 కుళాయిలు ట్యాప్స్ 6 కుళాయిలు నింపినప్పుడు ఎంత సమయము? 1 గంట 60 నిమిషాలు. 1 గంట 20 నిమిషాలు, 1 గంట 20 నిమిషాలు మనం ఎలా రాయొచ్చు? 1 గంటకు 60 నిమిషాలు కాబట్టి సో 60 + 20 టోటల్గా 80 నిమిషాలు. అంటే 6 కుళాయిలను ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు ఆ ట్యాంకు నిండడానికి ఎంత సమయం పడుతూ ఉంది? 80 నిమిషాల సమయం పడుతూ ఉంది. సరే, ఇప్పుడు మనకి ఎన్ని ట్యాంకులు ఉన్నాయంట? 5 ట్యాప్స్ మాత్రమే వదిలినాడు. అప్పుడు ఎంత సమయం పడుతుంది అన్నాడు. చూడు, 6 ట్యాప్లు ఉన్నప్పుడు 80 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఒక ట్యాప్ను మనం బంద్ చేస్తున్నాం, ఒక ట్యాప్ను ఆపేస్తున్నాను, 5 ట్యాప్లు మాత్రమే వదులుతున్నాను. అప్పుడు ఎంత సమయం పడుతుంది? సమయం పెరుగుతుందా తగ్గుతుందా?
పెరుగుతుంది, అంతే కదా. 6 కుళాయిలు ఉన్నప్పుడు 80 నిమిషాలు పట్టేది 5 కుళాయిలు ఉన్నప్పుడు సమయం అనేది పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 80 ఒకట్ల 16 96 నిమిషాలు. 96 నిమిషాలను ఎలా రాసుకోవచ్చు? 60 ప్లస్ సంథింగ్గా 60 ప్లస్ 30 అంటే 1 గంట 36 నిమిషాలు సమయం పడుతుంది. ఓకేనా. ఇది మనకు విలోమానుపాతానికి సంబంధించింది. మనకి 8th క్లాస్లో వస్తాయి ఈ లెక్కలని. అంటే నేనేం చెప్తానంటే చిన్న ట్రిక్ నేర్చుకుంటే, అంటే ఎక్కువ బై తక్కువ మెథడ్ నేర్చుకుంటే మనకి ఈ లెక్కలన్నీ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ టెట్లో ఒకసారి అడిగాడు, ఇది దీనికి సంబంధించి టెట్లో ఒక 2 లెక్కలు అడిగాడు. ఆ లెక్కలు ఏదో చూద్దాం ఒకసారి. టెట్ లెక్క చూద్దాం. ఒక నీళ్ళ ట్యాంకును నింపడానికి 6 కుండల నీరు లేదా 96 జగ్గుల నీరు అవసరమవుతాయి. అయినా ఒక కుండను నింపడానికి ఎన్ని జగ్గుల నీరు అవసరము అన్నాడు. చూడండి, ఒక నీళ్ళ ట్యాంకును నింపడానికి 6 కుండల నీరు లేదా 96 జగ్గులు అవుతాయంట. అంటే 6 కుండలు దానికి సమానము, 96 జగ్గుల నీరుకు సమానం, అంతేనా. 6 కుండల నీరు లేదా 96 జగ్గులు. ఓకే. అంటే ఒక కుండ నింపడానికి ఎన్ని జగ్గుల నీరు అవసరమని అడిగాడు. సో అంటే ఇక్కడ ఏమి 6 కుండలు లేదా 96 జగ్గులు మీనింగ్ అంటే 6 కుండల నీరు అనేది 96 జగ్గుల నీరుకు సమానం అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఒక కుండని నింపడానికి ఎన్ని జగ్గుల నీరు అవసరము అన్నాడు. చూడు, 6 కుండల నీరు 96 జగ్గులు అయితే ఒక కుండ నింపడానికి ఎన్ని జగ్గులు? ఈ జగ్గులు 96 కన్నా తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. సో కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ 96 ఒకట్ల 16. సో ఎన్ని జగ్గులు కావాలి? 16 జగ్గులు కావాలి. 16 జగ్గులు కావాలి. ఓకేనా. ఇది చాలా ఈజీ. మనకు ఇది టెట్ 2018 అడిగిన లెక్క. క్లియర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ డిఎస్సి 2018 అడిగిన లెక్క ఒకసారి పరిశీలిద్దాం. 2018 అడిగిన లెక్క. ఒక జీబు 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అదే వేగము ఎన్ని గంటల్లో ఆ జీబు 210 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలదు అని అడిగాడు. చూడండి, ఒక జీబు అంట 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సో అదే వేగంతో 210 కిలోమీటర్లు ప్రయాణించాలి. అప్పుడు అది ఎంత సమయం పడుతుందని అడుగుతున్నాడు. చూడు, 80 కిలోమీటర్లు ప్రయాణించడానికే 4 గంటల సమయం పట్టింది. 210 కిలోమీటర్లు ప్రయాణించడానికి 4 కన్నా పెరుగుతుందా తగ్గుతుందా? ఎస్, పెరుగుతుంది. కాబట్టి 210/80 ఇంటూ 4. ఈ 0కి 0 క్యాన్సల్. 4 ఒకట్ల 4 2 దట్ ఈక్వల్ టు 21/2. 21/2 ఈజ్ నథింగ్ బట్ 10/1/2 10.5 గంటలు. అలా రాసామంటే 21 సగం ఎంత? 21 సగం అంటే 20 10 1 సగం హాఫ్. సో 10.5 అంటే 10 గంటల 30 నిమిషాల సమయం అనేది తీసుకోవడం జరుగుతుంది. చూడు, డిఎస్సిలో ఎంత సింపుల్ లెక్క, చాలా ఈజీగా వేయచ్చు. సో మ్యాథ్స్ చాలా సులువుగా ఉంటుంది. సో నెక్స్ట్ లెక్క చూడండి. ఇది కూడా 2018 డిఎస్సిలో అడిగిన ప్రశ్నే. మిస్టర్ రాము ఒక సెకనులో 1/2/3 లీటర్లు 1/2/3 మీటర్లు దూరం నడవగలడు. అయితే 12 నిమిషాలలో అతను నడిచే దూరం ఎంత అన్నాడు. 12 నిమిషాల్లో అంటే చూడండి, అంటే అతను 1 సెకండ్లో ఎంత దూరం ప్రయాణిస్తాడు? దీన్ని అపక్రమ భిన్నంగా రాస్తే 3 × 1 3 3 2 అదంటే 5/3 మీటర్లు నడుస్తాడు. అంటే 12 మినిట్స్. సో 12 మినిట్స్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 12 × 60 సెకండ్స్ అంటే
అంటే 12.72 అంటే 720 సెకండ్లు. 720 సెకండ్లు నడవడా ఎంత 760 సెకండ్లలో ఎంత దూరం నడుస్తాడో అని అడుగుతూ ఉన్నాడు. చాలా సింపుల్ ప్రశ్న చూడు. 1 సెకండ్కే అతను 5/3 మీటర్ల దూరం నడవగలుగుతాడు. అదే మనకు 720 సెకండ్లు నడిస్తే ఎంత దూరము పెరుగుతుందో తగ్గుతుందో? దూరము పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ 12 × 60/1 × 5/3. సో ఒకట్ల ఇది ఎన్నిసార్లు పోతుంది? 2 20. దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఎంత ఈజీనో 12 × 2 5 10. సో 100. సో దట్ ఈక్వల్ టు 1200 మీటర్లు అంటే 12 నిమిషాల్లో 1200 మీటర్లు అంటే దూరం నడవగలడు. సో అది మనకు 2018 డిఎస్లో వచ్చిన లెక్క. చాలా సింపుల్ లెక్కే. నెక్స్ట్ మనకు మిశ్రమ అనుపాతానికి సంబంధించి ఒక లెక్క చేద్దాం. మిశ్రమ అనుపాతం అంటే అనులోమానుపాతం చేసాము, విలోమానుపాతం చేసాము, ఏకవస్తు మార్గ పద్ధతి కూడా చేసాం. ఇప్పుడు మనము మిశ్రమ అనుపాతానికి సంబంధించిన లెక్క ఒక్కసారి చూద్దాం. సో మిశ్రమ అనుపాతానికి సంబంధించిన ఒక లెక్క చూడండి. 35 మంది విద్యార్థులకు 24 రోజులకు భోజనాలకు అయ్యే ఖర్చు 6,300 రూపాయలు అయినా 25 మంది విద్యార్థులకు 18 రోజులకు భోజనాలకు అయ్యే ఖర్చు ఎంత అని అడిగాడు. చాలా సింపుల్ ప్రశ్న ఇది. ఎంత సింపుల్ అంటే చూడండి, ఒక్కసారి క్వశ్చన్ చదువుతూ రాద్దాం. 35 మంది విద్యార్థులకి ఎంత? 35 మంది విద్యార్థులకు 24 రోజులకు, ఇది డేసు, ఇది స్టూడెంట్స్ అని విద్యార్థులే కదా. 35 మంది విద్యార్థులకు 24 రోజులకు అయ్యే ఖర్చు ఎంత? 6,300 రూపాయలు. సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఏమడిగాడు మళ్ళీ 25 మంది విద్యార్థులకు 18 రోజులకు అయ్యే ఖర్చు ఎంత అని అడిగాడు. ఒకసారి సార్ నేను చెప్పేటప్పుడు చాలా ఇదిగా కొంచెం దీంట్లో కొంచెం జాగ్రత్త వహిస్తే చాలు. ఇప్పుడు నేను విద్యార్థుల గురించి మాట్లాడుతున్నప్పుడు డేస్తో మనకు సంబంధం లేదు. అర్థమవుతుందా? ఒకవేళ నేను రోజుల గురించి మాట్లాడుతున్నప్పుడు విద్యార్థులతో సంబంధం లేదు. క్లియర్? అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను విద్యార్థుల గురించి మాట్లాడుతున్నా, ఇది నాకు సంబంధం లేదు, ఇది వదిలేండి. దీంతో మనం దీని గురించి పట్టించుకోకూడదు. 35 మంది విద్యార్థులు ఉన్నప్పుడు నాకు భోజనాలకు అయ్యే ఖర్చు ఎంత? 6,300 రూపాయలు. అదే ఇప్పుడు నా దగ్గర 25 మంది విద్యార్థులు ఉన్నారు హాస్టల్లో. సో నాకు 25 మంది విద్యార్థులకు అయ్యే ఖర్చు ఎంత అంటే 35 మంది ఉన్నప్పుడు నాకు 6,300 రూపాయలు ఖర్చు అయింది. అదే 25 మంది ఉంటే అమౌంట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ. సో 25/35 ఇంటూ అదే చూడండి. ఇప్పుడు ఇది రోజులు మనకు విద్యార్థుల సంబంధాలు. ఇప్పుడు నేను రోజుల గురించి మాట్లాడుతున్నా. 24 రోజులకు నాకు అయ్యే ఖర్చు ఎంత భోజనానికి? 6,300 రూపాయలు. అదే నాకు 18 రోజులకే అయితే 18 రోజులకే అప్పుడు భోజనాల ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా? ఎస్, తగ్గుతుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ 6,300. చూడండి, క్యాన్సిల్ కొడితే ఇది 5 టైమ్స్, ఇది 7 టైమ్స్, ఇది 6 టేబుల్ 6 ఎకమ్స్, ఇది 3 సార్లు పోతే ఇది 4 సార్లు పోతుంది. 7 1 7 9 2 0 అలాగే రసం 4 1 225. సో 15 × 220 ఎంతంటే 3,375 వస్తుంది. అంటే నాకు 25 మంది విద్యార్థులకు 18 రోజులకు అయ్యే ఖర్చు ఎంత? 3,375. సో మనకు ఇది చాలా సింపుల్ మెథడు. సో మనకు ఎక్కువ బై తక్కువ అంటే ఇప్పుడు మనకు అంకగణితానికి సంబంధించి నిష్పత్తి అయిపోయింది, అనుపాతం కూడా అయిపోయింది. సో నిష్పత్తికి సంబంధించినటువంటి లింకు మనకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు నిష్పత్తి అనుపాతం వీడియో చేసిన తర్వాత మనకు నెక్స్ట్ బుధవారము నేను మన వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఆ గ్రూప్లో మనకు నిష్పత్తికి అనుపాతానికి సంబంధించి 20 ప్రశ్నలు అనేది అంటే అంటే ప్రశ్నాపత్రం ఎలా ఉంటుందంటే మీకు తెలుసు. నా ప్రశ్నాపత్రం ఎలా ఉంటుందో మన
నా స్టూడెంట్స్ అయితే మీకు బాగా తెలుసుంటుంది. సో 20 ప్రశ్నలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ రోజు ఈవినింగ్, బుధవారం ఈవినింగ్ మీరు ప్రశ్నపత్రంకి కూడా నేను అప్డేట్ చేస్తాను. సో ఆ 20 ప్రశ్నలు కూడా మళ్ళీ మనము మన ఛానల్లో ప్రతి ప్రశ్నకు ఏమైనా డౌట్ ఉంటే ప్రతి ప్రశ్న కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అంకగణితం చెప్పిన తర్వాత మరొక చాప్టర్కు వెళ్దాం. ఈ విధంగా 1 by 1 చాప్టర్ మనం నేర్చుకుంటూ సింపుల్గా ఇప్పుడున్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను.